హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? సో, నేను చాలా వరకు హెల్త్ టిప్స్ అందిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఉపయోగపడే విషయాలే చెప్తున్నాను అని అనుకుంటున్నాను. ఇంకా మీరు ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఛానల్‌లో? హెల్త్‌కి సంబంధించి ఎలాంటి ప్రోగ్రామ్స్ చూడాలనుకుంటున్నారు? ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మెగా 9 హెల్త్‌లో తప్పకుండా మీరు అందించిన కామెంట్స్‌ని ప్రోగ్రామ్స్ రూపంలో అందించడానికి సదా మీ ముందుంటా. ఇక ఈరోజు మనందరికీ ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను. అదే తులసి. తులసి అనగానే చేతులెత్తి దండం పెట్టాలి అని అనుకుంటాం. తప్పకుండా తులసి కోటకి రోజు దీపం పెడతాము, దండం పెడతాము, అన్నీ చేస్తూ ఉంటాం. మరి అది హెల్త్‌ని ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తులసి ఆకులు రోజు 2 తినటం వల్ల ప్రతిరోజు పిల్లలు, పెద్దలు అందరూ కూడా రోజు 2 తినటం వల్ల కఫం అంటే మనకి జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది మన దరి చేరదు. అస్సలు రాకుండా కాపాడుతుందట తులసి ఆకులు. ప్రతిరోజు 2 తీసుకోవటం వల్ల. ఇక మరీ ముఖ్యంగా చాలామందికి ఉపయోగపడే విషయం ఏమిటి అంటే క్యాన్సర్. ఈ మధ్య కాలంలో చాలా వరకు క్యాన్సర్ అనే మాట వాడుక భాషలో కాదు, ఇంట్లో ఒకరికి రావటం కామన్ అయిపోయింది. అలా ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే కూడా అధ్యయనాల్లో తేలిన విషయం ఏమిటి అంటే తులసిని రెగ్యులర్‌గా పరగడుపున తీసుకోవటం వల్ల, తులసి ఉడికించిన నీరు కానివ్వండి, తులసి ఆకుల్ని డైరెక్ట్‌గా కానివ్వండి తీసుకుంటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుందట. అంటే మేము రోజు తులసి ఆకులు తింటూ ఉన్నాము. మాకు రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. మరి మాకెందుకొస్తుంది క్యాన్సర్ అంటే దానికి ఆన్సర్ అస్సలు ఉండదు. మనం పాటించే నియమాలని, ఆహార నియమాలని కానివ్వండి, పాటించే పద్ధతుల్ని పాటిస్తూ కూడా మనకు కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా కొన్ని జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. వాటి నుంచి తప్పించుకోవడానికే ఇలాంటి చిన్ని చిన్ని ప్రయత్నాలనమాట. ఇంకా మరీ ముఖ్యంగా తులసి ఆకులు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందట. పిల్లలు చాలా వరకు మారం చేస్తూ ఉంటారు. ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని ఫుడ్ పడదు. చాలామందికి ఫుడ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. కొంతమందికి పొట్లకాయ పడదు. కొంతమందికి ఆలుగడ్డ పడదు. నొప్పులు అంటూ ఉంటారు. వీటన్నిటికీ చెక్ పెట్టొచ్చట తులసిని రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల. మరీ ముఖ్యంగా తులసి ఆకుల్ని లేదా తులసి ఉడికించిన నీరుని, గోరువెచ్చటి నీరుని ఏమీ కలపొద్దు అందులో. తులసి ఆకులు 5, 6 ఆకులు వేసి వాటర్‌ని ఉడికించి ఆ వాటర్‌ని తీసుకోవటం వల్ల మలబద్ధకం లాంటి సమస్యల నుంచి కూడా పిల్లలు బయటపడే అవకాశం ఉందట. సో, ఇన్ని సద్గుణాలున్న తులసి ఆకులు ఆహారంలో భాగం చేసుకుంటారా? మరీ ముఖ్యంగా దగ్గు. చాలామందికి పొడి దగ్గు చాలా విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా మా ప్రొఫెషన్‌లో నాకు కూడా ఆ ప్రాబ్లమ్ ఉంది. నేను తులసి ఆకుల్ని మాక్సిమం తినే ప్రయత్నం చేస్తాను. ఎక్కువగా మాట్లాడటం వల్ల పొడి దగ్గు వస్తూ ఉంటుంది. వాటికి చెక్ పెట్టాలి అంటే తులసి ఆకుల్ని రెగ్యులర్‌గా 2 ఆకుల్ని తీసుకునే ప్రయత్నం చేయండి. చాలా సింపుల్ కదా! మన ఇంట్లో మనకు అందుబాటులో ఉండేటటువంటి చెట్టు, పైసా ఖర్చు లేని విషయం. మరి అందరూ పాటిస్తారా ఇక నుంచి? పాటిస్తారని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది ఈ వీడియో? తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.